పొలాలు అంటే తెలుగులో వ్యవసాయ సంబంధమైనటువంటి ప్రొడక్టివ్ ల్యాండ్ ఎనర్జీ, దానిని పోలా అని మహారాష్ట్రలో అంటారు. అది ఈ పొలం నుంచి పండిన వస్తువులతోటే అది చేస్తారు. ఏది ఏమైనప్పటికీ అది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సంప్రదాయ పండగ. అయితే ఇండియన్ ట్రెడిషనల్ విలేజ్ నాలెడ్జ్ని మనము చాలా తక్కువ చేసి చూడడం వల్ల ఇలాంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి తాత్విక చింతన కలిగినటువంటి విషయాలు ఎన్నింటినో మనం విస్మరించాం. అందులో ఈ పండుగ ఒకటి. ఇది ఆదివాసులు జరపడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయమే, కానీ మన మైదాన ప్రాంత ప్రజలు కూడా దీనిని జరుపుకోవడం అనేది ఉంది. అంటే రైతులు మొత్తంగా కలిసి కులాల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ అంటారా? ఎస్, జెండర్కి వ్యతిరేకంగా కూడా. దసరా పురుషులకు, బతుకమ్మ ఆడవాళ్లకు, ఈ పెద్ద పెద్ద పండుగల్లో దీపావళి ఉన్నవాడికి, ఇట్లా దేనికదిగా సెక్టేరియన్ ఫెస్టివల్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. పశువులు ఉన్నాయి, ప్రకృతి ఉంది, మనిషి ఉన్నాడు, వికృతి లేదు. పశువుల అలంకరణకు సంబంధించి మీరు ఏ విధంగా విశ్లేషించారు? మన ఇంట్లో పెళ్ళి అయితే పెళ్లి కొడుకు కానీ పెళ్లి పిల్లని కానీ మనం ఎట్లా అలంకరిస్తాము? అదే సంస్కృతి వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగి వాళ్ళతో నిరంతరమానంగా జీవితాన్ని గడిపేటువంటి పశువు కూడా వాళ్ళ సంతతే. కాబట్టి దానిని అలంకరిస్తారు, అలంకరించి ఆనందిస్తారు. ఆ పశువు కూడా ఆ రోజు ఒకరోజు నందీశ్వరుడు అవుతాడు. రాయలసీమలో కూడా ఎద్దుల పండుగ చేస్తారు, కానీ అది వయలెన్స్గా ఉంటుంది. అది వయలెన్స్ని తగ్గిస్తే బాగుండేది. తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది. ఆ జల్లికట్టులో మనకే భయం వేస్తుంది దాన్ని చూడాలంటే, ఆ వీడియో చూడాలంటే. కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది మనిషికి పశువుకి. ఆ కాన్ఫ్లిక్ట్ని ఇక్కడ లేదు. ఇక్కడ ఆత్మీయత. మా ఉదయం నిన్నటి నుంచి మేము చూస్తుంటే పదుల సంఖ్యలో నేను వీడియోలు తీశాను, ఎక్కడెక్కడ తిరుగుతూ, ఒక్క దగ్గర కాదు. కాబట్టి ఇది తెలంగాణ యూనివర్సల్ ఈ పండగ. ఇక్కడ పండుగలు మానవీయంగా జరుగుతాయి. మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు? ఈ పండుగని స్టేట్ ఫెస్టివల్ కావాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? స్టేట్ ఫెస్టివల్కి టూరిజంలో ఉన్నటువంటి యంత్రాంగము ముందు ఎడ్యుకేట్ కావాలి. కల్చరల్ ఎడ్యుకేషన్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేయాలి. వాళ్ళు 4 డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, కానీ వాళ్ళకు ఒక ఫిలసాఫికల్ టచ్ కావాలి. అది ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ఉన్నతోద్యోగులు కూడా ఇవ్వలేరు. అది సామాజికంగానే తీసుకోవాలి. ప్రజల నుంచి తీసుకోండి, ప్రజలతో మాట్లాడండి, ఒక టీమును పంపండి, స్టడీ చేయండి. దానిని నేషనల్ ఫెస్టివల్గా మార్చుకోవడం కోసం ఏం చేయాలో ఆలోచించండి. ఇవాళ మండల స్థాయిలో ఫెస్టివల్ జరిగింది, ఎందుకంటే తాంసీ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి. రేపు జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరపండి. సెంట్రలైజేషన్ ఈజ్ బ్యాడ్ ఫర్ టూరిజం. ఇట్ ఈజ్ యాంటీ పీపుల్, యాంటీ ట్రెడిషన్. డీసెంట్రలైజ్ కావాలి. అక్కడ వాటిని డెవలప్ చేయండి. ఏ ఊరికి ఆ ఊరు. మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ సెట్ ప్యాటర్న్ ఉంది, దాన్ని మీరు గౌరవించండి. మీకు ఆ గౌరవం లేకుండా ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. తాంసీ మండలంలో జరుగుతున్న ఈ పండుగ అంటే స్టేట్ ఫెస్టివల్గా ఐడెంటిఫై కావాలంటే మీ వంతుగా మీరేం చేయబోతున్నారు? నా పాత్ర చాలా చిన్నది. ఇది మొదటిసారి కాబట్టి, వాళ్ళు పిలిచారు కాబట్టి, మా కుమ్మరి తల్లులు బొమ్మలు తెచ్చిచ్చారు కాబట్టి నేను వాటిని డిస్ప్లే చేయడం. నేను ఐఎమ్ క్యూరేటర్, ఒక మ్యూజియం పర్సన్ని. వాటిని మ్యూజియమైజ్ చేస్తాను. చేయడానికి గాను నేను ఇప్పుడు ఒక లెసన్ నేర్చుకున్నాను. నేను వాటిని తయారు చేసి నా మ్యూజియంలో ఒక బెస్ట్ పార్ట్ చేస్తాను. అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. ఇకపోతే వ్యక్తిగతంగా నేను అనేది ఉండదు, నా టీం ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంత పెద్ద పండుగకి ఎన్ని టీములు రావాలి? అదే అంటున్నాను, పౌర స్పందనను పెంచగలగాలి మనము. వాళ్ళే కాపాడుకుంటారు. కాబట్టి తాంసీ ఇవాళ వేసుకున్నటువంటి పునాది తెలంగాణకు విస్తరించాలి అనేదే నా ఉద్దేశం.